అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనేది ఒక అద్భుతమైన ఘట్టం. 500 సంవత్సరాల తర్వాత ఆవిష్కృతమైనటువంటి ఘట్టం, చారిత్రక నిజం. అట్లాంటి ఘట్టం దగ్గరికి మనం ఎవరికి సాధ్యం కాల, టీవీలో చూసి సంతృప్తి పడ్డాం. అదృష్టం ఉన్నోళ్ళకే అక్కడికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో కమలానంద భారతీ స్వామికి, శివస్వామికి ఆ అదృష్టం దొరికింది. వాళ్ళు సుదీర్ఘకాలం పాటు సాధువులుగా సన్నిసత్వం స్వీకరించి ఉన్నందుకు వాళ్ళకి ఆ అదృష్టం దక్కింది. అదే సందర్భంలో విఐపీలలో చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఆ అదృష్టాన్ని దక్కించుకున్నారు. అక్కడ ఆ ప్రాణప్రతిష్ఠ సందర్భంలో అయోధ్యలోనే ఉన్నారు. వాళ్ళు అటెండ్ అవ్వటం అన్నటువంటిది వాళ్ళకి దక్కిన అదృష్టం అనాలా, ఆంధ్ర నుంచి ఈ అదృష్టం దక్కింది అని చెప్పుకోవాలా. అక్కడ పవన్ కళ్యాణ్ అయితే తనకు సంబంధించి అటెండ్ అయినటువంటి చోట మాట్లాడింది కూడా ఒకసారి విందాం. Today has been quite emotional for me, and at the time of Pran Pratishtha, tears have started rolling unknowingly, and it's quite emotional. Maybe the collective pain of the nation for the last few generations and a few centuries, I think, finally it fulfilled. And this has strengthened Bharat as a nation, and also it has unified them more. And always when we look for Ram or Balaji, we'll go for Tirumala. I think especially from southern part, I'll see we'll come back to Ayodhya now. We'll come back to Ayodhya, and I feel like doing something for Ayodhya. Maybe in coming days I would do something. Today has been quite emotional for me. చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషన్ అయినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ కండ్ర తడి వచ్చినటువంటిది. ఆయనే క్లియర్గా ఈ తరహా ఒక ట్వీట్ కూడా చేశారు. రామకార్యం అంటే రాజ్యకార్యం, ప్రజాకార్యం అంటూ ఆయన సామాన్యులు అక్కడ అందరు కూడా, అంటే అక్కడ విఐపీలు కూడా సామాన్యులే, ఆ టైప్లో కూర్చున్నటువంటి ఫోటోను కూడా ఆయనే పోస్ట్ చేసుకొచ్చారు.